హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. వరల్డ్ ఐపీ డే 2026లో అయితే 43 దేశాల నుంచి 182 వీడియోస్ మొత్తం అయితే పార్టిసిపేషన్కి వస్తే అందులో మన ఇండియాకి చెందినటువంటి డాక్టర్ నీలిమ గారు టాప్ 20లో నిలిచారు. అసలు ఆ వీడియో ఏంటి, డాక్టర్ నీలిమ గారు మరి అసలు ఈ వరల్డ్ ఐపీ డే ఏంటి, కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే మేడం. నమస్తే అండి. నేను డాక్టర్ నీలిమ, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఫ్యాకల్టీని. ఇంకా నేను రీసెర్చ్ అంతా కూడా జాగ్రఫికల్ ఇండికేషన్స్ అని ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద చేస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ట్రెడిషనల్ అండ్ కల్చరల్ హెరిటేజెస్ గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను స్కూల్స్ అండ్ కాలేజెస్లో. ఈ వరల్డ్ ఐపీ డే గురించి ప్రేక్షకులకు చెప్పాలంటే అసలు దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు ఏంటి? యాక్చువల్లీ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అండి, వైపో అనేది. సో అది ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక థీమ్తో ఐపీ మీద వీడియో కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ వీడియో కాంపిటీషన్లో యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీ ఒక థీమ్ అంటూ ఉంటుంది. 2023లో విమెన్ అండ్ ఐపీ, 2025లో ఇట్ వాజ్ మ్యూజిక్ అండ్ ఐపీ, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ ఐపీ అండ్ స్పోర్ట్స్ అండి. సో ఐపీ అండ్ స్పోర్ట్స్లో కలరిపయట ఒక మార్షల్ ఆర్ట్ విచ్ టర్న్డ్ అవుట్ టు బీ అ ట్రెడిషనల్ స్పోర్ట్. అంటే యునెస్కో ట్రెడిషనల్ స్పోర్ట్ కింద ఈ కలరిపయట్ని ఐడెంటిఫై చేసింది. సో నేనేంటంటే ఐపీ ప్రొటెక్షన్ ఈవెన్ ట్రెడిషనల్ స్పోర్ట్కి కూడా దక్కుతుంది అని చెప్పి ఆ వీడియోలో ఒక 90 సెకండ్స్లో చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకా మీరు టాప్ 20లో ఉన్నారు కాబట్టి మీరు 1కి రీచ్ అవ్వాలి, మన ఇండియా నంబర్ 1గా ఉండాలంటే నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ యాజ్ మీరు చెప్పినట్టు ఎంట్రీస్ అన్నీ వైపోకి వెళ్తాయండి. వైపోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక జ్యూరీ ఫామ్ అవుతుంది. ఆ జ్యూరీ 20 వీడియోస్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత పబ్లిక్కి ఓపెన్లో పెడతారు. వెబ్సైట్ కాంపిటీషన్ ప్లాట్ఫామ్ అని ఒక లింక్ ఉన్నది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి 20 వీడియోస్ చూడడానికి అవుతుంది. చూసి మీ ఎవ్రీ పర్సన్కి ఒక 5 votes ఇస్తారు. ఆ 5 votes మీకు నచ్చిన ఒక వీడియోకైనా వేయొచ్చు, లేకపోతే మీకు నచ్చిన 5 వీడియోస్కైనా వేయొచ్చు. సో ఇది ఎందుకంటే వైపో ఇలా చేస్తుంది, బికాజ్ దే వాంట్ ఆల్ పీపుల్ టు బీ అవేర్ ఆఫ్ ఐపీ ప్రొటెక్షన్. అందుకని అవేర్నెస్ కోసం ఇలా ఓపెన్గా పబ్లికే విన్నర్ని చూస్ చేసుకోవడానికి పెట్టారు. సో ఇప్పుడు ద ఓన్లీ వన్ అండ్ వీడియో ఫ్రమ్ ఇండియా ఇస్ కలరిపయట. ఇప్పుడు ఆ 20 వీడియోస్లో ఉన్నది. ఇఫ్ మీరు ఓట్ చేయాలనుకుంటే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి తర్వాత మీకు ఆ వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మీరు వీడియోస్ చూసి మీరు ఓట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నంబర్ బట్టి విన్నర్ అవ్వడం అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఒక లెవెల్ వరకు, ఆ 20 వీడియోస్ లెవెల్ వరకు నేను తీసుకొచ్చా. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు జస్ట్ టేక్ ఇండియా ఫార్వర్డ్. అంటే టాప్ 20కి అయితే వెళ్ళిందనమాట మన ఇండియాకి సంబంధించినటువంటి డాక్టర్ నీలిమ గారు రూపొందించినటువంటి ఆర్ట్కి సంబంధించినటువంటి వీడియో అయితే ఆ వీడియో ఇప్పుడు ప్రేక్షకులే అనమాట. మన దేశం టాప్ 1లో నిలవాలి అని అంటే ప్రేక్షకులే డిసైడ్ చేయాలనని మేమైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాము. ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసి మీ ఓటు మన ఇండియాకి సంబంధించి, అంటే దేశం కోసం మనం టాప్లో నిలవాలి అని అంటే మాత్రం దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా, ఇట్స్ నాట్ ఓన్లీ దేశం అని కాదు, దాని మీద పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అనమాట ఇది అనేది. సో దాని మీద ఆ లింక్ మీద క్లిక్ చేసి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓటేసి, అంటే ఈవెన్ వరల్డ్లో ఎవరైనా ఓటు వేయచ్చు, ఇండియాకి సంబంధించి అని కాదు, కానీ మన దేశం కోసం అయితే ఓటు అందరూ వేయాలని ఎక్కడ ఉన్న వాళ్ళన్నా అయితే అంటే మేము ఆస్టార్ టీవీ తరపున అయితే కోరుకుంటున్నాను.